అంటే ఒకసారి చూడు రేటు మీరు తీసుకోవాలి. మొన్న నెడు చూడే చేతులు మొన్న ఐదు స్వామి మట్టుకుపోతాను అది రాదంటారు. ఆయన పట్టుకరా పల్లెడు రాయితా ఏ రోడ్ అవుతా श्रीमन्महागणादेवताभ्यो नमः कलशवणदेवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां यजपते देवी स्वस्तिरस्तनः ध्रुवन्ते राजा वर्णो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रश्चाकृश्च राष्ट्रं धारयतां మడక నీళ్ళు పుచ్చపల్లి నీళ్ళు 10 రోజులలో మీకు ఎస్సీ గారు మీకు ఎవరైనా లోకల్ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చా మీ అన్న మీ విద్యన మీ తమ్ముడు మీ విద్యన నా నంబర్ దగ్గర పెట్టుకోండి. మీరు నా సొంత కుటుంబ సభ్యులు మీరంతా. వేరే ఆలోచన మీకు అవసరం లేదు. మీరు ఏం చెప్పినా నేను చేస్తా, నేనున్నా. రాచల రాజమౌళి గారు మడక ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం నంసాన్పల్లి పేడపల్లి వరకు మరి ఈ 12,70,00,000 లక్షలు కలుపుకుంటే మన గ్రామంలో ఉన్నటువంటి 2 పక్కల డ్రైనేజ్ ₹1 కోటి రూపాయలతోని మరి 13,70,00,000తోని మా ఇవాళ డ్రైన్లతో పాటు మా డబుల్ రోడ్ నిర్మాణం మరి ఏదైతే దేవాలయం దగ్గర ఉన్నటువంటి మరి 400 మీటర్ల 300 మీటర్ల దాన్ని 4 లైన్ సెంట్రల్ లైటింగ్ చేయాలని చెప్పి మరి నిర్ణయం తీసుకున్నాం. మరి దానికి సంబంధించి ఈ నిధులు సరిపోకుండా ఇంకా 5 కోట్లైనా 10 కోట్లైనా కంటిన్యూషన్లో వెచ్చించి మరి రాబోయే 4-5 మాసాలలో ఈ డబల్ రోడ్తో పాటు మన అందరి ఇలవేల్పోయినటువంటి మన ఓదెల మండలానికే మరి పెద్ద దిక్కైనటువంటి ఆ మల్లికార్జున స్వామి దయ వలన మరి వాళ్ళ నేను మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలవడం, మరి గెలిచిన తర్వాత మన మండలానికి సంబంధించి ఇవాళ ఇది దాదాపు 14 కోట్లతోని డబుల్ రోడ్ నిర్మాణం కావచ్చు. అదేవిధంగా పుత్కపల్లి శ్రీరాంపూర్ డబుల్ రోడ్ నిర్మాణానికి 25 కోట్లు వెచ్చించడం కావచ్చు. మరి అదేవిధంగా కోమిరే భీమారంపల్లి మల్లికార్జున స్వామి టెంపుల్కు దాదాపు 2 కోట్ల పైచిలతోని ఆ రోడ్డు ఫార్మేషన్ మరి వెట్ మిక్స్ కూడా ఇప్పటికే వేసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు ఏదైతే మనం ఇక్కడ నుండి ఈ టర్నింగ్ నుండి మన రైస్ మిల్లు కొమ్రే టర్నింగ్ వరకు బీటీ రోడ్ నిర్మాణం గతంలో జరిగింది. మళ్ళీ కొత్తగా అక్కడ నుండి మళ్ళీ జీలకుంట కొమ్రే భీమారంపల్లి చిన్న కొమ్రె వరకు
దాన్ని కూడా ఈ వారం 10 రోజులలోనే ఆ పనులను కూడా ప్రారంభించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే మానేరు నీళ్ళు అత్తలేవని చెప్పి మీరు చెప్పిండ్రో, ఆల్రెడీ ఇవ్వాలనే మానేరు నీళ్ళు పోయించాలనుకున్నాం. కానీ మన సైడ్ లైన్ తవ్వేటప్పుడు అక్కడక్కడ పైప్లోకి చిన్న హోళ్ళు పడ్డాయి. ఇప్పుడు మనక దగ్గర కనెక్షన్ ఇచ్చాం, నీళ్లు మన ఓదల ఊరు వరకు వస్తున్నాయి. కానీ అతి తొందరలోనే మరి ఇక్కడనే ఎంపీడీఓ గారు ఉన్నారు, ఎంపీఓ గారు ఉన్నారు, నేను పోయే లోపల వాళ్ళకు కూడా చెప్పి మరి ఏవైతే చిన్న చిన్న డ్యామేజ్ ఉందో ఆ పైపులను తీసేసి వాటిలో నూతన పైప్ లైన్ వేసి మానేరు నీళ్ళని కూడా మీకు ఏదైతే మన 2 ట్యాంకులకు నేను మళ్ళీ వచ్చి మీ అందరి సమక్షంలో పనులను ప్రారంభించుకున్న నాడు మన వాటర్ ఏదైతే సంపు గతంలో మరి నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడే సంపు అప్పుడు శాంక్షన్ చేయించాం. ఇవాళ శ్రీరాంపూర్కు ఓదలకు కలిపి మరి ఎంతో మంది నన్ను అడ్డుపడి దాన్ని అద్దు అంటే కూడా ఇవాళ ఓదలకు మరి నూతనంగా కోర్టు తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన ఇవాళ అంతకుముందు మీరు సుల్తాన్బాద్ పోయి కోర్టుకు, ఇవాళ సుల్తాన్బాద్ పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ తారక రామనగర్ నుంచి వెళ్ళి మరి ఇక్కడికి కూడా ఇవాళ గ్రావెల్ రోడ్ చేసాం. 750 మీటర్ల రోడ్ను 7 లక్షలు పెట్టి ఫార్మేషన్ చేసాం. దాన్ని కూడా నాకు 1 ఇయర్ టైం ఇది. ఆ నుంచి ఈ దాకా దాన్ని మళ్ళీ ఇక్కడికి డబుల్ రోడ్ నిర్మాణం చేసే బాధ్యత నాది. అతి తొందరలోనే మళ్ళీ మన పెద్దపల్లి నియోజకవర్గంలో సన్న వడ్లకు 31 కోట్ల రూపాయల బోనస్ను ప్రభుత్వం మళ్ళీ మీ అకౌంట్లో ఇవ్వబోతా ఉంది. గత ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టి ఇగిస్తాం అని 2 ఎన్నికలు అయిపోయినాక కూడా సన్న బియ్యం ఇయ్యలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మన నాయకులు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్నికల ముందు మాట ఇచ్చి సన్న వడ్ల బోనస్ కానీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ ఇవాళ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తా ఉంటే చాలా మంది పేద కుటుంబాలు ఇవాళ సన్న బియ్యం తింటా ఉన్నారు. ఇళ్లలోకి తిరిగినప్పుడు మా అక్కల దగ్గరకు, చెల్లెల దగ్గరికి, మా అమ్మల దగ్గర ఆనాటి అప్పటి ప్రభుత్వం అల్లుడెక్కడా, బిడ్డెక్కడా, కొడుకెక్కడా, కోడలెక్కడా, మీకు బ్రహ్మాండమైన ఇల్లు ఇస్తాం, మీరు ఇక ఇండ్ల డబ్బంతా అగ్గిపెట్టేంత ఉన్నాయని చెప్పారు. కానీ ఇల్లు ఇవ్వలే. ఇవాళ మనకు దగ్గర 140 ఇండ్లు ఈ ఓదర మండల కేంద్రంలో, అవన్నీ 42 ఇల్లు ఉంటే 142 ఉంటే అవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ అక్కడ కల్పించి రాబోయే 10 నెల ఎండింగ్ లోపల ఆ ఇళ్లను ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఓదర గ్రామంలో ఉన్నారో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఇక్కడ కట్టుకునేటోళ్లకు 40 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. కాబట్టి మన దేవుని అన్ని విధాలుగా గుడిని అభివృద్ధి చేసుకోవడం కోసం మనస వాచ కర్మ నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తా, కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తిరుమల గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చిన్న చూపు చూసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మలను సౌతి తల్లి రాగా చూసినటువంటి సుల్తానాబాద్ మండలం టౌన్ను మాజీ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి ధీటుగా కేవలం దోచుకోవడానికి ఆయన పనిచేస్తే ఈయన ప్రజలకు సేవ చేయడానికి ముందు నడుస్తున్నటువంటి విజయన్న గారికి మరి ఆధ్వర్యంలో మరి పలు అభివృద్ధి పనులు ముందు వరుసలో నిలబడుతున్నాయి. గతంలో సుల్తానాబాద్ నుండి ఐసిడిఎస్ ఆఫీసు పెద్దపల్లికి తరలించిపోయి ఆ ప్రాజెక్ట్ ఆఫీసును దాన్ని మళ్ళీ సుల్తానాబాద్లో పునరుద్ధరణ చేయటకు మరి ఆ ఏదైతే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసును నిధులు మంజూరు చేసి త్వరలో ప్రారంభానికి సిద్ధంగా చేయడం జరుగుతుంది. దానికి దాదాపుగా 15 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి అక్కడ రోడ్లు, గార్డెనింగ్ కొరకు మరొక 10 లక్షలు, 25 లక్షలతో చేపట్టడానికి నిర్ణయం చేసినారు. R&B గెస్ట్ హౌస్ను ఒక దెయ్యాల కుంభలాగా మార్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం
వాళ్ళే దయాలమని ఒప్పుకుంటున్నారు ఈ మధ్యలో. కాబట్టి అటువంటి దయాల కుంభగా మార్చినటువంటి ఆ R&B కార్యాలయాన్ని మళ్ళీ DA ఆఫీసును పునరుద్ధరణ చేసి విద్యార్థులకు డిస్టెన్స్ సర్టిఫికేట్ కానీ వివిధ రకాల అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ R&Bని కూడా ఇలా ప్రజలకు అందుబాటులోకి శుభ్రత చేసి ఆ బిల్డింగ్ను ఏదైతే తాత్కాలికంగా మరమ్మతు చేసి మెప్మా ద్వారా మరి కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం అందులో ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా చేతుడు వాదుడుగా విద్యానగర్ నిలవడం జరిగింది. విగ్రహం నుండి గట్టపల్లి రోడ్డు వరకు చౌరస్తా వరకు ఆ రోడ్డును వైండింగ్ చేసి అందులో ఈ కాంప్లెక్స్ కోల్పోతున్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా 50 లక్షల రూపాయల నిధులు వెచ్చించి టెండర్ పిలిచి దాన్ని పనులు కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ జీవనోపాధి ఉంది, రోడ్డు మీద పడద్దు, అక్కడ వృత్తి చేసుకునే వాళ్ళు పేదవాళ్ళు అందరు కాబట్టి వాళ్ళందరి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క అభివృద్ధిని చేయడం జరుగుతుంది. అదేవిధంగా సుల్తానాబాద్లో వృద్ధుల ఆశ్రయం కోసం గతంలో వాళ్ళు శాంక్షన్ ఇచ్చినట్టే ఇచ్చి అక్కడనే మర్చిపోయారు. అలా గడ్డి మొలిచి తుంగలు మొలిచినాయి ఆ స్థలంలో. దాన్ని శుద్ధి చేసి ఆ బిల్డింగ్ను 1,50,00,000తో మళ్ళీ మరమ్మతులు చేసి ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. అది మరి వృద్ధాశ్రయంతోనట్టుగా బాలల సదన్ భవన్ అంటే అనాథ బాలికలు ఆ యొక్క బిల్డింగ్ 1,50,00,000 మంజూరు చేసి తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసి మరి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. దానికి కూడా మరి పేదవాళ్ళను గుర్తించి దాన్ని మొదలెట్టడం జరిగింది. సహకార బ్యాంక్ కోసం మరి సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో వారికి విన్నవించగానే మన గౌరవ విద్యానగర్ స్పందించి 2.5 కోట్లతోని స్థలం సేకరణ చేసి ఆ బిల్డింగ్ను టెండర్ పిలిపించి సహకారంలో రైతులకు అందుబాటులో తెచ్చి మొన్ననే వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా సుల్తానాబాద్ వయా సుద్దాల మద్దుకుంట వరకు బీటీ రోడ్డు వేస్తామని చెప్పి టెండర్ పిలిచి 8 ఏళ్ళ వరకు అది మర్చిపోయారు. అది అటువంటి బీటీ రోడ్ను విద్యానగర్ గెలవగానే మరి 3 నెలలనే దాని పని ప్రారంభం చేసి ఈనాడు ప్రజలకు పూర్తి చేసి రాకపోకలు సాధించడం జరుగుతుంది. ఆ విధంగా సుల్తానాబాద్లో అనేకమైనటువంటి రైల్వే స్టేషన్లు ఈనంగా గూడ్స్ సెక్షన్ అవి నడుస్తుంటే అక్కడ ఏదైతే అమాలోలకు కానీ ఆ రైల్వే ఎక్స్టెన్షన్ అదనంగా 4 కోట్లతోని రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేసి ఆ పనులు టెండర్ పిలిచి పనులు కూడా చేయడం జరుగుతున్నది. దానికి యుద్ధ పథకంగా జరుగుతుంది. అంటే సుల్తానాబాద్ మండల్లో కూడా దాదాపుగా 15 కోట్లతో వివిధ రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్ళు రిపేర్ కానీ, హాస్టళ్ళ రిపేర్లు కానీ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మండల్లో మరి చేపట్టి పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలా సుల్తానాబాద్లో అనేక ప్రతిపాదనలు వారి మనసులో ఈ సుల్తానాబాద్కు నేను చదువుకున్నా, ఈ సుల్తానాబాద్లో పుట్టి పెరిగినట్టుగా ఈ ప్రాంత ప్రజానీకం నాకు అనుబంధంగా ఉన్నదని చెప్పి అనేక ప్రతిపాదనలు చేశారు. సుల్తానాబాద్లో వివిధ వార్డులలో డ్రైనేజీలు, రోడ్లు ఈ వర్షాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకొని 10 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని చేయడం జరిగింది. సుల్తానాబాద్ పెద్ద చెరువును కూడా మినీ ట్యాంక్ బండ్గా మార్చుటకు 14 కోట్లతోని ప్రభుత్వానికి మంజూరు చేసి మరి దాన్ని కూడా త్వరలోనే టెండర్లు వేయడానికి ప్రయత్నంలో విద్యానగర్ ముందు వరుసలో ఉన్నారు. వేణుగోపాల స్వామి టెంపుల్ నుంచి పాత జెండా వరకు కూడా సీసీ రోడ్డు హైదరాబాద్లో ఏ విధంగా అయితే నాణ్యతతో వేస్తారో రోడ్లు నిరంతరం క్యూరింగ్ చేయకుండా కూడా తన సొంత ఇల్లు ఏ విధంగా క్యూరింగ్ ఉంటుందో ఈ ప్రజల అవసరాల రోడ్లు కూడా అదే విధంగా ఉండాలని నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మన విద్యానగర్. అదేవిధంగా గట్టపల్లి మన పూసాల రోడ్లో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నట్టేట వదిలిపోయింది. దాన్ని మళ్ళీ 1,70,00,000 రూపాయలు మంజూరు చేసి సెంట్రల్ లైటింగు అదేవిధంగా ఎక్స్టెన్షన్ వదిలిపెట్టినటువంటి మిగులు పని బీటీ రోడ్డు కూడా పూర్తి చేయటప్పుడు ప్రణాళికలు చేసి పని నడుపుతూ చేయడం జరుగుతుంది. వివేకానంద్ గారికి మరి మన ప్రాంత వాసి వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మరి వారికి మంత్రి పదవులు రావడం
చాలా సంతోషం. వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండ. బడుగు బలహీన వర్గాలకు, ఒక బీసీకి, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక మాలకు ఈ విధంగా న్యాయం చేకూర్చే కాంగ్రెస్ పార్టీ మరి ఈనాడు మంత్రివర్గంలో వారికి ప్రత్యేకమైన స్థానం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఎన్నిక కాబడినటువంటి మరి మంత్రివర్గులకు ముగ్గురు కూడా ప్రత్యేక మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.